సింగరేణి టెండర్లపై ఎలాంటి విచారణకైనా సిద్ధమన్న హరీష్ రావు వ్యాఖ్యలకు జాగృతి అధ్యక్షురాలు కవిత కౌంటర్ ఇచ్చారు. టెండర్లపై ఎంక్వైరీ అంటే కేసీఆర్ పై హరీష్ రావు విచారణ కోరుతున్నట్లే కదా అని ప్రశ్నించారు. ఆ రోజు గురించి నీకేదన్నా అనుమానాలుంటే ఏ ఎంక్వైరీ చేసుకోండి. ఇప్పుడు చేస్తలేరు, కాళేశ్వరం మీద ఎంక్వైరీ చేస్తుండ్రు. అసలు మీరు చేయని ఎంక్వైరీ ఉన్నదా ఏమన్నా? ఇప్పటికీ 100 ఎంక్వైరీ చేసిండ్రు, బీఆర్ఎస్ మీద 100 ఎంక్వైరీలు చేసిండ్రు. చేసుకోండి, అది మీరే గవర్నమెంట్లు ఉన్నారు కదా. మేము రాష్ట్రంలో అధికారంలో లేము, కేంద్రంలో అధికారంలో లేము. కేంద్రంలో కూడా మీ దోస్తే ఉన్నాడు. మీరంతా బడే బై చోట బై గవర్నమెంటే కదా. హరీష్ రావు గారు అంత గొంతేసుకొని ఎందుకు అరుస్తున్నారో నాకు అర్థమైతలేదు. అల్టిమేట్గా నేను అనేది ఏంటి అని అంటే, ఏదైతే లెక్కలు తేలలేదు, వాటాలు తేలలేదు అని పదే పదే గుంటనక్క గారు అంటుంటే నాకు అనిపించేది ఏంటంటే ఆయన లెక్కలు వాటాలు తేలలేదేమో అని. ఒకటి. 101% గుంటనక్క గుంపుమేశ్రీ ఇద్దరు కలిసి ఉండి కంప్లీట్గా ఈ అంశం నుంచి దృష్టి మరల్చేలాగా చేస్తున్నారు ప్రజలది. 25,000 కోట్లది కొట్టేయడానికి 250 కోట్ల వ్యక్తిని చూపించి మొత్తం దృష్టి మరలుస్తున్నారు. ఒకటి. 2, హరీష్ రావు గారు మొన్న ఫస్ట్ ప్రెస్ మీట్లో ఏం అడిగినారు? ఖచ్చితంగా మొత్తం 2014 నుంచి ఇప్పటి వరకు ఎంక్వైరీ అడిగారు. అంటే జరుగుతున్నది ఏంది ఇక్కడ? కేసీఆర్ గారి ప్రభుత్వం మీద ఎంక్వైరీ అని హరీష్ రావు గారు అడుగుతున్నారు. అన్ఫార్చునేట్లీ ఈ గుంటనక్క గారి యొక్క గోతిలో కేటీఆర్ గారు పడ్డారు. తెల్లారి ప్రెస్ మీట్ పెట్టి ఆయన కూడా అదే అడుగుతున్నాడు. మరి అంటే మీ ప్రభుత్వం మీద మీరే అడగడం ఏందన్నది చాలా వెరైటీగా అనిపించింది. సో దాన్నే నేను ఫస్ట్ నుంచి చెప్తున్నది, అదే పార్టీలో ఉంటూ ద్రోహం చేయడం కేసీఆర్ గారికి అన్నది గుంటనక్క గారికి వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు కూడా వారు అదే చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, వారి విధానం చూడండి, వారు మాట్లాడే పద్ధతి చూడండి. టోటల్ 2014 నుంచి ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉంటూనే డిమాండ్ చేస్తున్నారు ఎంక్వైరీ చేయాలని. మరి యాజ్ టీజ్గా తెల్లారి కేటీఆర్ గారు కూడా అదే అడిగినారు. సో ఈ గుంటనక్కని గుడ్డిగా ఫాలో అయ్యి గుంతలో